హల్లెలూయా. అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూద్దాము. ప్రభువా, నీ కొందనాలు. నూతన సంవత్సరంలో మమ్మల్ని 31 దినాలు కాచి కాపాడి తండ్రి మరి ఒక నెలలో ప్రవేశపెడుతున్నందుకు నీకు వందనాలు అయ్యా. నీ సన్నిధిలో ఉండడము ఎంతో శ్రేష్టమైన భాగ్యము తండ్రి. ఎవరం కూడా కేవలం భౌతికంగా మాత్రమే ఇక్కడ ఉండకుండా తండ్రి, మా యొక్క ఆత్మ దేహములు, మా యొక్క తలంపులు, మా యొక్క ఆలోచనలు అన్నీ కూడా తండ్రి చెరపట్టుకొని తీసుకొని వచ్చి నీ యొక్క పాదముల వద్ద వేసి ప్రభువా ఎదురు చూసేటువంటి ఆశ కలిగిన హృదయం మా అందరికీ దయచేయమని, నీ యొక్క వాక్యంను ప్రభువా మా అందరికి కూడా పంచిపెట్టమని యేసు ప్రియమైన నామంలో అడిగి వేడుకొంచి ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనం చూడబోతూ ఉన్నాము, ఎవరికి భయపడకూడదు, ఎందుకు భయపడకూడదు, ఎలా భయపడకుండా ఉండగలం, ఎవరికి భయపడాలి అనేటువంటి విషయాన్ని మనం చూడబోతా ఉన్నాము. మానవ ప్రతి మనిషిని, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అంటే గ్రిప్ చేసినటువంటి ఒకే ఒక విషయం ఏంటి అంటే ఫియర్, భయము అనేటువంటిది ప్రతి ఒక్కరిని కూడా కట్టివేసింది, లేకపోతే ప్రతి ఒక్కరిని కూడా పట్టివేసింది. బయటికి ఎంతకి విర్రవీగుతా నాకు భయం లేదు అని అన్నా కూడా హృదయంలో తెలియకుండా ఏదో ఒక మూలన తప్పకుండా భయము అనేది ఉంటుంది. అమెరికా వెళ్ళినప్పుడు నేను పాస్టర్ గారు నయాగారా ఫాల్స్ చూడడానికి వెళ్ళామన్నమాట. అక్కడ టాప్ ఎడ్జ్ దగ్గర వాళ్ళు చూడడానికి వీలుగా కల్పించారు. ఒక్కసారి అక్కడ నుంచొని కిందకు చూస్తే ఎంత భయం వేస్తుంది అంటే అంత భయం వేస్తుంది అనమాట. ఇట్ ఈస్ సో ఫియర్ఫుల్. ఆ ప్లేస్ అంతా కూడా అంటే మేబీ అంటే చాలామంది సూసైడ్ చేసుకోవడానికి అక్కడ ట్రై చేశారేమో, అక్కడంతా కూడా సూసైడ్ హెల్ప్ గురించి రాసేసి ఉంటుందన్నమాట. ఇక్కడ నుండి దూకే ధైర్యం కూడా ఎవరైనా చేస్తారా అనిపించింది నాకు. పడితే ఇంకా డెఫినెట్గా ఇంకా ద ఛాన్సెస్ ఆఫ్ బీయింగ్ ఎ లైవ్ అనేది ఆల్మోస్ట్ 0.000% ఉంటుంది ప్రియమైన వారలారా. సో ఇది జనవరి 31వ తారీఖు రేమా సంఘంలో కూర్చొని వాక్యం వింటున్నటువంటి నా స్నేహితులైన వారలారా, నేను మీతో చెప్పినదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమియూ చేయనేరని వానికి భయపడకుడి. ఎవరికి మనం భయపడకూడదు అని అంటే, మన ఆత్మని ఏమి చేయలేనటువంటి వాళ్ళని, కేవలము దేహమును మాత్రమే వాళ్ళు హర్ట్ చేయగలరేమో కానీ దేహముకు మాత్రము వారు హాని వాళ్ళు చేయగలుగుతారేమో కానీ మీ యొక్క ఆత్మకు ఏమి చేయలేని వారికి మీరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తూ దేవుని యొక్క వాక్యంలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. యూ షుడ్ నాట్ ఫియర్ ఎ మ్యాన్, యూ షుడ్ నాట్ ఫియర్ ఎ హ్యూమన్ అని చెప్పి రాస్తూ ఉన్నాడు. ఎందుకు మనకు భయము అంటే, మనం కంఫర్టబుల్గా జీవిస్తూ ఉంటే మనకి ఆ యొక్క సుఖం లేకపోతే ఎలా ఉంటుందో అనేటువంటి భయం ఉంటుంది కాబట్టి భయంలో ఉంటామన్నమాట. బికాజ్ మనము ఒక మనిషి మనల్ని అప్రూవ్ చేయాలి అని కోరుకుంటూ ఉంటాం కాబట్టి, ఒక మనిషి మన గురించి చెడు అనుకుంటే ఎలాగా అనేటువంటి భయం మనకు ఉంటుంది కాబట్టి భయపడుతూ ఉంటాము. అందరూ మనల్ని చూసినప్పుడు మన యొక్క అటైర్ని బట్టో, మనం వేసుకున్న దాన్ని బట్టో, మన యొక్క ఫిజిక్ని బట్టో, మనకున్నటువంటి థింగ్స్ని బట్టో మనల్ని మెచ్చుకోవాలి అనేటువంటి దాని కొరకు ఆశపడుతూ ఉంటాం కాబట్టి, ఒకవేళ మనం అలా లేకపోతే మనుషులు మనల్ని ఏమనుకుంటారో అనేటువంటి భయంతో కొన్నిసార్లు వి ఫియర్ పీపుల్, మనుషులకి భయపడతా ఉంటాం అనమాట. మనిషి దగ్గర అప్రూవ్ కోసం, లేకపోతే మనుషులు ఏమనుకుంటారో అని, మనుషులు మనల్ని బట్టి తృప్తిపరచబడతారో లేదు అనేటువంటిది. ఒకవేళ ఇప్పుడు నేను కలిగి ఉన్నది తర్వాత నాకు లేకపోతే, నా దగ్గర నుండి తీసివేయబడితే ఎలా ఉంటుంది అనేటువంటి దానికి భయపడి మనం మనుషులకి భయపడుతూ ఉంటాం. ప్రియమైన వారలారా, మనుషులకి భయపడటం వల్ల ఏమొస్తుందో సామెతల గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనంలో ఈ విధంగా ఉంటున్నది. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే, ఫియరింగ్ పీపుల్ ఈజ్ ఎ డేంజరస్ ట్రాప్ బట్ ట్రస్టింగ్ గాడ్ మీన్స్ సేఫ్టీ. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. ఎగ్జామ్ అంటే భయపడటం వల్ల, ఎప్పుడు ఏం జరుగుతుందో భవిష్యత్తులో అని భయపడటం వల్ల, ఒకవేళ మనుషులు నా గురించి అలా అనుకుంటే నేను ఏమైపోతానో అని భయపడటం వల్ల, నాకు ఇప్పుడున్నది రేపు లేకపోతే ఏమైపోతుందో అనే భయం మన జీవితంలో ఉండడం వల్ల ఏమొస్తుంది అని దేవుని యొక్క వాక్యంలో ఉంది అంటే,
ఒక మనిషికి నువ్వు భయపడటం వల్ల నీ జీవితంలో ఉరి తెచ్చుకుంటావు అని దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. నాతో పాటు ఆలోచించండి. ఒక మనిషి అప్రూవల్ కోసం మీరు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఎంతగా ప్లీజ్ చేయడానికి ప్రయత్నించి నిన్ను నువ్వు కాదనుకొని, లేకపోతే ఎవరినో మ్యాచ్ అవ్వాలి అని చెప్పి అప్పులు చేసి అవి చేసి ఇవి చేసి అప్రూవల్ అవ్వడుకోవడానికి మనం ప్రయత్నించి ఏం తెచ్చుకుంటాం మన జీవితంలో అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు డేంజరస్ ట్రాప్. ఉరి తెచ్చుకుంటాము అని దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మన జీవితంలో మనుషులకి మనం భయపడకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నా కూడా ఎందుకు మనం భయపడుతున్నాము అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం చూద్దాం. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు చాలాసార్లు మన యొక్క విశ్వాసాన్ని తెలియజేయడానికి భయపడుతూ ఉంటాము. మనలో ఉన్నటువంటి రక్షణ సువార్తని తెలియజేయడానికి భయపడుతూ ఉంటాము. మనం నమ్మినటువంటి విశ్వాసం కోసం నిలబడడానికి భయపడుతూ ఉంటాము. ఎందుకు అంటే మనుషులేమనుకుంటారో. మచ్ ఆఫ్ అవర్ లైఫ్ we don't live in our terms, but we live in the terms of fear in our lives. మన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి పిలుపు ప్రకారం జీవించడం కంటే కూడా ఎక్కువగా భయము అనేటువంటి దాని వల్ల వచ్చేటువంటి రియాక్షన్స్లోనే సగం జీవితాన్ని మనం జీవించేటువంటి వాళ్ళంగా ఉంటూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, వాటితోనే అనేకమైన సార్లు ఉరి తెచ్చుకుంటా ఉంటాము. బహుశా నేను ఇది కొనిస్తే భార్య సంతోషపడదేమో అని అప్పు చేసి తీసుకొస్తారేమో, బహుశా నేను ఇది వస్తే భర్త సంతోషపడతారు అని మరి అప్పులు చేసి దాన్ని సంపాదించడం చేస్తూ ఉంటారేమో, బహుశా నేను ఇది ఇస్తే పిల్లలు సంతోషపడతారేమో, నా పిల్లలు వాళ్ళకంటే ఏం తక్కువ లేకుండా ఉంటారేమో అని అనుకొని ఈ భయము ఈ అప్రూవల్ కోసమే ప్రయత్నిస్తూ ఉరి తెచ్చుకునే వాళ్ళంగా మన జీవితంలో ఉన్నాము. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు చెప్తూ ఎందుకు మనం మనుషులకి భయపడకూడదు అనేటువంటి దానికి 3 విషయాల్ని చాలా క్లారిటీగా దేవుని యొక్క వాక్యంలో చెప్పడం జరిగింది. ప్రియమైన వాళ్ళరా, నెంబర్ 1, ఎందుకు మనం భయపడకూడదు అంటే లూకాసు వార్త 12వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా ఉంటున్నది. లూకాసు వార్త 12వ అధ్యాయము 6వ వచనంలో ఏమనుందంటే, 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును గదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు అని చూస్తూ ఉన్నామా. ఎందుకు మనం భయపడకూడదు అని అంటే ఆయన మనల్ని మర్చిపోలేదు కాబట్టి. హల్లెలూయా, హీ ఈజ్ ఎ గాడ్ హూ రిమెంబర్స్. ఆయన మనల్ని గుర్తు పెట్టుకునేటువంటి దేవుడు. ఆయన మనల్ని తన యొక్క చేతిలో చెక్కుకున్నటువంటి దేవుడు. ఆయన మన గురించి తన యొక్క శిలువ మరణము వంతు వరకు ఆలోచించినటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి మన జీవితంలో మనం భయపడనక్కర్లేదు, మనుషులకి భయపడనక్కర్లేదు. ప్రియమైన వాళ్ళరా, ఎంతమంది అనుకుంటున్నారు దేవుడు నన్ను మర్చిపోయాడని? చాలా సులువుగా అనేస్తూ ఉంటాము. దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు లేక దేవుడు మాకు గుర్తుంటే ఇన్ని అగ్నిగుండాల గుండా వెళ్తూ ఉంటామా, మరీ ఇన్ని శ్రమల గుండా మేము వెళ్తూ ఉంటామా అని అంటూ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క వాక్యంలో ఉంది. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంటున్నది. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16 వచనాల్ని మనం చూస్తే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైను మరచుదురు కానీ నేను నిన్ను మరువను అనే దేవుని యొక్క వాక్యంలో ఉంటా ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి అనే దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. హల్లెలూయా. చాలాసార్లు అనుకుంటూ ఉంటాము, ఎలాగ తల్లి మర్చిపోద్ది, లోకంలో ఎవరన్నా మర్చిపోవచ్చేమో కానీ అని అనుకుంటూ ఉంటాము. కానీ లోకంలో అనేకమైన సార్లు పిల్లల్ని అలా వదిలేసి వెళ్ళిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యలో చాలా కాలము. దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది, స్త్రీ తన గర్భంన పుట్టిన బిడ్డనైనను కరుణించకుండా మానుతుందేమో అని. నేను డెలివరీ అయిన తర్వాత మా మమ్మీ మళ్ళీ జాబ్కి వెళ్ళిపోయినప్పుడు 4-5 డేస్ తర్వాత నాకు చాలా కోపం వచ్చింది అనమాట. హౌ కుడ్ షీ లీవ్ మీ ఆన్ ద బెడ్ అండ్ గో అని చెప్పి చాలా కోపం వచ్చింది అనమాట నాకు. దెన్ గాడ్ రిమైండెడ్ దిస్ వర్డ్, ఎవరైనా మనల్ని మర్చిపోవచ్చేమో కానీ
నేను నిన్ను మర్చిపోను అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అనేకమైన సార్లు మనుషులు తోడుంటేనే ధైర్యంగా ఉంటుంది అని, లేకపోతే మనకి ఒక ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఉంటే మనము ధైర్యంగా ఉంటాము అని, లేకపోతే ఒక 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 పరపతి అనేది మనం సంపాదించుకొని మనకు ఒక సర్కిల్, మనకు ఒక గ్రూప్ ఉంటే అప్పుడు భయం లేకుండా ఉండొచ్చు, ఏ సహాయమైనా కూడా నేను పొందుకోవచ్చు అనేటువంటి ఎష్యూరెన్సెస్ మన జీవితంలో అనుకుంటాం. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, అరే నేను నిన్ను మర్చిపోతే కదా నువ్వు భయపడేది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వై ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్ ఎ మ్యాన్? వై ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్? వై ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్ సమ్ రిపోర్ట్? వై ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్ సమ్ డెప్స్? వై ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్ ద ఫ్యూచర్? నేను మర్చిపోతే కదా నువ్వు భయపడేది. హల్లెలూయా. ఆయన మర్చిపోలేదు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడు మర్చిపోడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ప్రియమైన వారలారా, వెనెవర్ ఒక మనిషిని చూసి భయం వేసినా, లేకపోతే ఏమవుతుంది తర్వాత అనేటువంటి విషయం నీ జీవితంలో భయం వేసినా, ఈరోజు ఈ సత్యము నీ జీవితంలో నీకు జ్ఞాపకం ఉండునుగాక. హల్లెలూయా. బికాజ్ ఆయన మర్చిపోయే దేవుడు కాదు. దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది, 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా. నేను ఒక వీడియోని డౌన్లోడ్ చేద్దాం అనుకున్నాను, అవ్వలేదు. ఇదే ఒక పిచ్చుకలన్నిటిని కలిపి ఒక కేజ్లో పెట్టున్నారనమాట. ఆ పిచ్చుకలన్నిటినీ సేల్ కోసం, అంటే అక్కడ తీసుకెళ్ళి అమ్మడం కోసం, దే జస్ట్ లైక్ దాట్. వాటికి అసలు ఏం తెలియదు అనమాట. వాటికి అసలు ఏం తెలియదు, ఏదో ఉన్నాయి అలాగా. వాటిని గురించి కూడా ఎవరన్నా పట్టించుకుంటారు అని అనుకుంటా ఉంటాం. దేవునికి లోకంలో ఎన్నో పనులు ఉంటాయి, వీటిని పట్టించుకుంటాము అని అనుకుంటా ఉంటాము. చూడండి, వాటికి ఏమైనా పేరుందా? ఒక మంచి కోట్ వేసుకున్నాయా? ఏమైనా జాబ్ ఉంది, లేకపోతే పలానా హోదా ఉంది, పలానా బ్యాంక్ అకౌంట్ ఉంది అని ఏమన్నా ఉందా? ప్రియమైన వారలారా, ఇస్ దేర్ ఎనీథింగ్ దట్ దే హ్యావ్? నాకేమైనా పక్షిరాజు తెలుసు అనేటువంటి ఏం లేదు వాటికి. బట్ దేవుని యొక్క వాక్యంలో ఉంది, వాటిలో ఒక్కటి కూడా మర్చిపోలేదంట దేవుడు. హల్లెలూయా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వాటిలో ఒక్కటి కూడా మర్చిపోలేదంట దేవుడు. అందుకే ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, వై ఆర్ యూ అఫ్రైడ్? నేను నిన్ను మర్చిపోతే కదా నువ్వు భయపడేది. వై ఆర్ యూ అఫ్రైడ్ అబౌట్ వాట్ నెక్స్ట్? నేను మర్చిపోతే కదా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వారలారా, దేవుడు అంటున్నాడు, చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మెనీ టైమ్స్ పీపుల్ గెట్ టాటూస్. ఈ మధ్యలో ఫీమేల్ సైడ్ ఒక అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకొని వచ్చిందనమాట. ఎందుకు అటెంప్ట్ చేసుకున్నావే సూసైడ్ అంటే, చెయ్యి చూపించింది. చెయ్యి మీద ఏముంది? ఒక మంచి పచ్చబొట్టు పొడుస్తుందనమాట. వేరే వాళ్ళ పేరు మంచి పచ్చబొట్టు పొడుస్తుంది. వాళ్ళ పేరు పచ్చబొట్టు పొడిపించుకుందని వాళ్ళ అమ్మ నాన్న బాగా చడవబడి తిట్టారంట. అందుకని ఈమె సూసైడ్ చేసుకొని వచ్చింది. అనుకున్నావు మనిషి కోసం నువ్వు అలాగ పచ్చబొట్టు పొడుచుకున్నావా అని. అలా అంటే నా పరలోకపు తండ్రి తన చేతుల్లో శిలలు కొట్టించుకున్నాడు నా కోసము అని. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఆయన మిమ్మల్ని తన చేతిలో చెక్కుకొని ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని ఎలా మర్చిపోతాడు? యాజ్ యూ ఎంటర్ ఇన్ టు ఫిబ్రవరి, లెట్ us రిమెంబర్ ఐదర్ ఇట్ ఈస్ ఎనీథింగ్, ఆయన నన్ను మర్చిపోలేదు కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు. నెంబర్ 2, వై వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్? ఎందుకు మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు? ఎందుకు వాళ్ళ గురించి నేను పెద్దగా లెక్క చేయాల్సిన అవసరం లేదు? లూకాసు వార్త 12వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటున్నది, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడుకుడి అని దేవుని యొక్క వాక్యంలో ఉంది. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అనే దాని అర్థం ఏంటి అని అంటే, ఐ నో ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏం జరుగుతుంది, వాట్ యుర్ గోయింగ్ టు ఫేస్, ఏది నువ్వు ఇప్పుడు దాని గుండా వెళ్తూ ఉన్నావు, దేని గుండా నువ్వు క్షీణింపబడుతున్నావు అనే ప్రతి విషయము నాకు తెలుసు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దాట్. ఆయన క్రియేటర్, ఆయనకి మన దానిలో ఎన్ని హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి డెఫినెట్గా తెలుసు. హెయిర్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క స్టేజ్లో కొన్ని నెంబర్స్ ఆఫ్ ఫాలికల్స్ ఉంటాయి. అది చాలా ఇదిగా ఉంటుంది.
ఆ క్రియేటర్, దాన్ని తయారు చేసినటువంటి తండ్రి మన తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి ఎరిగి ఉన్నటువంటి దేవుణ్ణి నేను అని చెప్తూ ఉన్నాడు అంటే, నీ జీవితంలో ఉన్న ప్రతి డీటెయిల్ నాకు తెలుసు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వై వీ షుడ్ నాట్ బి ఎఫ్రైడ్? బికాస్ హీ హ్యాస్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ అవర్ లైఫ్, బికాస్ హీ హ్యాస్ ఎవ్రీ ప్లాన్ ఫర్ అవర్ లైఫ్. మన జీవితం యొక్క డీటెయిల్స్, మన జీవితంకు సంబంధించినటువంటి ప్రతి పూర్వ పర్వత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు ప్రియమైన వారలారా. హీ హ్యాస్ అన్ ఎవ్రీ డీటెయిల్ మ్యాప్ అండ్ హీ నోస్ వాట్ హీ ఈస్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్. ఒక మనిషిని ఒక గోతిలో నుండి తీసుకొని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఆయన దగ్గర ఒక ప్లాన్ ఉంది. హల్లెలూయా. ఒక వ్యక్తిని ఒక గొర్రెల దగ్గర నుండి తీసుకొని వెళ్ళి అందరికంటే రాజాతి రాజుగా కూర్చోబెట్టడానికి ఆయనకు ఒక ప్లాన్ ఉంది. హల్లెలూయా. ఒక వ్యక్తికి సింహాల నోట్లో నుండి జాగ్రత్తగా ఎలా బయటకు తీసుకురావాలి అని దేవునికి ఒక ప్లాన్ ఉంది. హల్లెలూయా. ఈ ముగ్గురిని ఎలాగా అగ్నిగుండంలో నుండి బయటకు తీసుకురావాలా అని గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. Hallelujah. And your God has a plan how to bring you out of your furnace. నీ జీవితంలో నీకున్నటువంటి ప్రతి అగ్నిగుండం గుండా నిన్ను ఎలా బయటకు తీసుకురావాలి అని your God has a plan. Your God has a strategy. ఎందుకు ప్రతి వెంట్రుక నాకు తెలుసు అని అన్నాడంటే, నీ యొక్క జీవితము గురించినటువంటి ప్రతి మైన్యూట్ డీటెయిల్ గురించి ఆయన పట్టించుకునేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. Hallelujah. He cares for every minute detail of your life. కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకు చింతించాల్సిన అవసరం లేదు అంటే, నా దగ్గర ప్లాన్ ఉంది కాబట్టి నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు అని దేవుడు ఈరోజు మనకి సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. Do you believe that your God has a plan how to bring you out of your sickness? నీ యొక్క అనారోగ్యంలో గుండా నిన్ను ఎలా బయటకు తీసుకురావాలి అని నీ దేవునికి ప్లాన్ ఉంది అని నువ్వు నమ్ముతున్నావా? నీకున్నటువంటి క్రైసిస్లో నుండి ఎలా నిన్ను బయటకు తీసుకురావాలి అని దేవుడికి ఒక ప్లాన్ ఉంది అని నువ్వు నమ్ముతున్నావా? నీకున్నటువంటి అపోజిషన్లో నుండి ఎలాగ నిన్ను బయటకు తీసుకురావాలి అని నీ దేవుడు ఆలోచిస్తున్నాడు అని నువ్వు ఆయనకి ప్లాన్ ఉంది అని నువ్వు నమ్ముతున్నావా? హల్లెలూయా. Today let us be like the people who will believe that. ఇర్మియా గ్రంథం 29:11 మనకి చాలా కంటతో వచ్చినటువంటి వాక్యం ఏముందండి దానిలో? నేను మిమ్ముని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది, I know the plans I have for you. Amen. God knows the plans that he has for blessing. God knows the plans that he has for you. Amen. Today let us believe that. మనం ఎందుకు భయపడనక్కర్లేదు అంటే, నన్ను మర్చిపోతే కదా నేను భయపడాలి. ఈరోజు ఆ ధైర్యం మనకుండును గాక. ఈరోజు ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు అంటే, you have a great planner in your life. నీ జీవితంలో నీ జీవితం గురించి నీకంటే ఎక్కువగా కూడా ప్లాన్ చేసేటువంటి వ్యక్తి నువ్వు కలిగి ఉన్నావు. జస్ట్ రెస్ట్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. జస్ట్ కీప్ ఫెయిత్. ఆ యొక్క గొప్ప దేవుని యొక్క ప్లాన్ మీద విశ్వాసం ఉంచడమే మనం చేయాల్సింది. ఆయన ప్లాన్ కలిగి ఉన్నాడు అని నమ్మడమే మనం చేయగలసింది. ఆయన యొక్క ప్లాన్ కొరకు వేచి ఉండడమే మనం చేయాల్సింది. ఆయన యొక్క ప్లాన్ హానికరమైంది కాదు అని నమ్మడమే మనం చేయాల్సింది. హల్లెలూయా. I was talking with one person. తన యొక్క PR పర్మనెంట్ రెసిడెన్స్ చాలా దగ్గరకు వచ్చేసింది అని అనుకుంటూ ఉన్నాడు ఆ యవనస్తుడు. అనుకోకుండా తన వీసా ఎక్స్పైర్ అయిపోయి ఇండియాకు వచ్చేయడం జరిగింది. when I was just praying, దేవుడు నాకు రిమైండ్ చేశాడు అనమాట, ఈ మాట తనకి చెప్పు అని. నాకు PR రాకుండా చేయడంలో రావడమే నా దృష్టిలో మంచి అని తను అనుకుంటున్నాడు, కానీ ఐ హ్యావ్ ఎ బెటర్ ప్లాన్ అనేటువంటి విషయాన్ని చెప్పు అని. నాకు PR రాకపోవడంలో ఏం మంచి ఉంది అని అతను ఆలోచిస్తున్నాడు.
అందులో శ్రేష్టతను నేను దాచిపెట్టాను అని చెప్పు అని దేవుడు చెప్పాడు నాకు. when I was telling that, he was crying and crying and crying. No, it is hard to కొన్నిసార్లు దాన్ని తీసుకోవడానికి, దాన్ని జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. మనం అనుకున్నటువంటి బెస్ట్ థింగ్ని కాదు అని తీసేయడంలో ఏంది ప్లాన్ ఆఫ్ గాడ్ అనిపించట్లేదా అండి? అనిపిస్తుంది. నేను అనుకున్న బెస్ట్ని నా చేతికి ఇవ్వకుండా వస్తుంది అనుకున్న దాన్ని తీసి పక్కన పెట్టడంలో ఇంకే ఉంది దేవునికి మంచి ప్లాన్ అనుకుంటూ ఉంటాము. డియర్ చర్చ్, టుగెదర్ లెట్ us say, God, I blindly believe your plan. Amen. అయ్యా, నేను గుడ్డిగా నీ యొక్క ప్లాన్ని నమ్ముతున్నానయ్యా, ఎందుకంటే నీ ప్లాన్ హానికరమైంది కాదు. హల్లెలూయా. ఆయన నీ చేతికి పామునిచ్చి నువ్వు భయపడుతుంటే చూస్తూ చిందులేసే దేవుడు కాదు ప్రేమైన వారలారా. ఆయన నీ చేతికి రాయిచ్చి నువ్వు కొరకడానికి పోతే నీ పళ్ళిరిగాయని ఆహాహాహా అని ప్రాంక్ చేసి నవ్వే దేవుడు కాదు. గాడ్ నెవర్ ప్రాంక్స్ విత్ యూ. ఆమేన్. ఆయన ఎప్పుడు కూడా మన జీవితంలో ప్రాంక్ చేయడు ప్రేమైన వారలారా. ఈరోజు ద బెస్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ ఈస్ ట్రస్ట్ ఇన్ ద గ్రేట్ ప్లానర్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో మనకున్నటువంటి గొప్ప ఉద్దేశాలు కలిగినటువంటి వ్యక్తిని మన జీవితంలో నమ్మడమే మనం చేయగలిగిన శ్రేష్టమైన పని. నెంబర్ 1, ఆయన మర్చిపోలేదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. నెంబర్ 2, ఆయన ప్రతి ఉద్దేశాలని ఎరిగి ఉన్న దేవుడు కాబట్టి మర్చిపోవాల్సిన అవసరం లేదు. నెంబర్ 3, ఎందుకు మనం భయపడాల్సిన అవసరం లేదు? ఎందుకు హ్యూమన్కి మనం భయపడాల్సిన అవసరం లేదు? ఎందుకు వాళ్ళకి మనం అంతగా కేర్ చేయాల్సిన అవసరం లేదు అంటే, లూకాసు వార్త 12వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటున్నది. లూకాసు వార్త 12వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటున్నది. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? ఏమని చెప్తుందండి మీ బైబిల్? నా బైబిల్ చెప్తుంది, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? ఎందుకు మనం భయపడాల్సిన అవసరం లేదు అంటే, మనం ఆయనకి శ్రేష్టమైన వారము. ఆయన మనల్ని శ్రేష్టమైన వారిగా తయారు చేశాడు. హల్లెలూయా. ఆయన మనల్ని ఒక వేస్ట్ ఫెలోలానో, ఒక చెత్త ఫెలోలానో, ఒక యూజ్లెస్ ఫెలోలానో, ఒక పనికిరాని వాడుగానో దేవుడు నిన్ను తయారు చేయలేదు. నిన్ను నువ్వు పనికిరాని వాడిగా నువ్వు అనుకుంటూ ఉన్నట్లయితే నువ్వు ఎవరితో సంబంధించి ఉన్నావు అన్న విషయాన్ని నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి. ఐఎమ్ యూజ్లెస్, ఐఎమ్ వేస్ట్, ఐఎమ్ ఫ్రూట్లెస్, నేను పనికిరాను, నాకేం చేయడం చేత కాదు. వాళ్ళైతే ఎంత చాకచక్యంగా అన్ని పనికి చేసుకొని వస్తారు, నేను ఒక మఫ్ని అని నువ్వు అనుకుంటూ ఉన్నట్లయితే ప్రియమైన వారలారా, దేవుని యొక్క ఉద్దేశాలు నువ్వు ఎరగనటువంటి వాడివి అని నేను చెప్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది, అరే మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్టమైన వాళ్ళు కాదా? మీలో ఎంతమంది మీ గురించి చెప్పుకున్నారు ఈరోజు నేను శ్రేష్టమైన దాన్ని అని? మీలో ఎంతమంది మీ గురించి అనుకున్నారు నేను శ్రేష్టమైన వాణ్ణి అని? నా దేవుడు నన్ను శ్రేష్టంగా తయారు చేశాడు. నా దేవుడు నన్ను ఒక వేస్ట్ లాగా తయారు చేయలేదు, ఒక బలహీనుడిగా తయారు చేయలేదు, ఒక పనులు సాధించలేని వ్యక్తిగా తయారు చేయలేదు అని మీరు ఎంతమంది మీ గురించి అనుకున్నారు? మాకంటే వాళ్ళు గొప్ప, నాకంటే వాళ్ళు అందంగా ఉన్నారు, నాకంటే వాళ్ళు గొప్పోళ్ళు, నాకంటే వాళ్ళు బాగా మాట్లాడగలరు, నాకంటే వాళ్ళు తెలివిగల వాళ్ళు, నాకంటే వాళ్ళకి సామర్థ్యం ఎక్కువ ఉంది, వాళ్ళు చేయగలిగినట్టుగా నేను చేయలేను. మన జీవితంలో ఇలా ఆలోచించుకొని దేవుడు మన కొరకు కలిగి ఉన్న శ్రేష్టమైనటువంటి ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాలని మనం చేజార్చుకునే వాళ్ళంగా ఉంటూ ఉన్నాము. దేవుడు మన కొరకు పెట్టినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి పిలుపుని మన జీవితంలో ఒడిసి పట్టుకోలేనటువంటి వాళ్ళంగా ఉంటూ ఉన్నాం ప్రియమైన వారలారా. Satan has made us to believe that we are not precious and we are not the best. మన జీవితంలో బెస్ట్ ఎవరు అంటే బాగా డబ్బులున్న బిల్ గేట్స్ బెస్ట్ అనుకుంటూ ఉంటారు. మన జీవితంలో సూపర్ గ్రేట్ ఎవరు అంటే గూగుల్ CEO చాలా గ్రేట్ అనుకుంటూ ఉంటారు. మన జీవితంలో సూపర్ గ్రేట్ ఎవరు అంటే ద సో అండ్ సో రీచెస్ట్ పీపుల్, సో అండ్ సో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అనుకుంటూ ఉంటారు. ఈరోజు నీతో నువ్వు చెప్పుకోగలవా నేను శ్రేష్టమైన వాడిని అని?
మనం ఎందుకు భయపడిన అవసరం లేదు అంటే నీ దేవుడు నిన్ను శ్రేష్టమైన వ్యక్తిగా చేశాడు. హల్లెలూయా. అనేకమైన సార్లు వెన్ ఐ వాజ్ ఇన్ మ్యారిస్టెల్లా, ఆ రోజుల్లోనే 1994లో మ్యారిస్టెల్లా చాలా హైఫైగా ఉండేదన్నమాట. ఆ రోజుల్లోనే మినీ స్కర్ట్స్ వేసుకొని మా కాలేజ్లో అలా వచ్చేవాళ్ళు. ఇట్ వాజ్ వెరీ హైఫై, పెన్సిల్ టిప్ హీల్స్ వేసుకొని అలా ఉండేవి. ఐ యూస్ టు హ్యావ్ నార్మల్ పారాగాన్ స్లిప్పర్స్. కెన్ యూ బిలీవ్ దాట్? మామూలు నాకు మంచి హీల్స్ లాంటివి అట్లాంటివి ఏం కొనిలా, మామూలు పారాగాన్ చెప్పులు, దానిలో కొంచెం ఎత్తుగా ఉండే చెప్పులు కొనిచ్చారనమాట. ఐ యూస్ టు ఫీల్ సో అషేమ్డ్ టు గో. అసలు నేనేంది ఈ చెప్పులు, నా డ్రెస్సులు, నేను ఏంది అన్నట్లుగా ఉండేదన్నమాట. నా పక్కన ఉండేటువంటి నా రూమ్మేట్ ఏమో చాలా తెల్లగా చక్కగా మంచి ఫ్రంట్ ఇలాగా అనే సిల్కీ హెయిర్ కటింగ్ వేసుకొని మంచి బట్టలు వేసుకొని ఐ యూస్ టు హ్యావ్ ఓన్లీ ఫింగర్ మీద కౌంట్ చేసుకోగలిగే ఉండేవి. ఆ మ్యారిస్టెల్లా కాలేజ్లో అసలు నాకు చాలా ఇన్ఫీరియర్గా అనిపించేదన్నమాట. పీపుల్ నిజంగా నాతో సరిగ్గా మాట్లాడేవాళ్ళు కాదు. నాకు ఎవరితో మాట్లాడాలంటే కూడా చాలా భయం వేసేది. బట్ వెన్ ఐ కేమ్ టు నో ద ట్రూత్, ఎప్పుడైతే యేసయ్య నా కొరకు పెట్టినటువంటి రక్తము నా జీవితంలో నా విలువ అనేటువంటి ఆ విషయాన్ని నా జీవితంలో గమనించానో, అప్పటి నుండి నాకు భయం అనేది మెల్లమెల్లగా తగ్గిపోయింది. నా జీవితంలో నా యొక్క విలువ, నా దేవుడు నా కొరకు కార్చినటువంటి రక్తము, దట్ ఈజ్ మై ప్రైజ్ అని చెప్పాడు యేసయ్య నేను రక్షణ పొందినప్పుడు. అప్పటి నుండి మెల్లగా భయం పోయింది. ఇంకో రోజు యేసయ్య నాకు చెప్పాడు, ఒకరోజు కూర్చొని నీకేమన్నా మంచి ఉన్నాయేమో రాసుకుందాం పట్టు అని చెప్పాడు అనమాట. ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు కంపేర్ అనమాట. మా ఫ్రెండ్ తను చాలా బాగుంది, నాకు సరిగ్గా లేవు, తను అందరూ దగ్గర తీస్తారు, నన్ను దగ్గర తీరు, నాకు అలా లేవు ఇలా లేదు. దెన్ గాడ్ సెడ్, లెట్ us sit and write and see whether you have any good things in you. Then I sat, ఓకే బ్లెస్సీ కొంచెం బాగా చదవగలదు, టిక్ అని వేసుకున్నామంట. ఓకే బ్లెస్సీ కొంచెం పాడగలదు, టిక్. పర్లేదు, 2 గుడ్ థింగ్స్ నాలో ఉన్నాయి అని చెప్పి అనిపించింది. రిజాయిస్ ఓవర్ ద గుడ్ థింగ్స్ దట్ యూ హ్యావ్ అని చెప్పాడు దేవుడు. ఫ్రమ్ దెన్ నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకొంచెం పెరిగాయి నా జీవితంలో. ఈరోజు ప్రియమైన వాళ్ళరా, మనం శ్రేష్టమైన వాళ్ళము. ఐఎమ్ ప్రెషస్, ఐఎమ్ ప్రెషస్, ఐఎమ్ ఎ క్యాపబుల్ పర్సన్, ఐఎమ్ ఎ కాన్ఫిడెంట్ పర్సన్, ఐఎమ్ ఎ స్ట్రాంగ్ పర్సన్ అనేటువంటి బిలీఫ్ మన మీదే మనకు లేదు కాబట్టి సాతాను మన జీవితంలో బాగా ఆడుకుంటూ ఉంటాడనమాట. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది, ఎందుకు భయపడిన అవసరం లేదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. నేను మర్చిపోతే కదా నువ్వు భయపడేది, నాకు నీ గురించి మంచి ప్లాన్స్ లేకపోతే కదా నువ్వు భయపడేది, నేను నిన్ను ఒక వేస్ట్ బాస్కెట్ లాగా చేస్తే కదా నువ్వు భయపడేది. నేను నిన్ను మర్చిపోలేదు, మంచి ప్లాన్స్ ఉన్నాయి, నేను నిన్ను శ్రేష్టంగా చేశాను, ఎందుకు నువ్వు భయపడుతున్నావు? వై ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్ అ హ్యూమన్ ఇన్ యువర్ లైఫ్ అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వార్లారా, సో లెట్ us see, ఈరోజు మన జీవితంలో చూద్దాము హౌ, ఏ విధంగా మనం భయపడకుండా ఉండగలము అనేటువంటి దానికి చాలా క్విక్గా నేను చూపించి ముగించాలి అని ఆశపడుతూ ఉన్నాను. ఏ విధంగా మనము మనిషికి భయపడకుండా ఉండగలము అని అంటే, నెంబర్ 1, నాలో భయం ఉంది అనేటువంటి విషయాన్ని మనం అడ్మిట్ చేయగలగాలి. మనలో ఉన్నటువంటి ఆ వీక్నెస్ని మనం అడ్మిట్ చేయగలిగితేనే ఆ వీక్నెస్కి సొల్యూషన్ని మనం కనుక్కోగలుగుతాము. ఎవరైనా పేషెంట్ నాకు బాగాలేదు అని అనుకుంటేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ పొందగలడు. ఏ పేషెంట్నైనా నాకు బాగుంది అనుకున్నామని అసలు ట్రీటే చేయలేరు ఏ డాక్టర్ కూడా. ఈవెన్ ద గ్రేట్ సైకియాట్రిస్ట్ కూడా ఏం చేయలేరు వాళ్ళని. ఈరోజు మన జీవితంలో లెట్ us అడ్మిట్, అయ్యా అవును ప్రభా, నా జీవితంలో భయం ఉంది, నేను బయటకి ఎంత భయపడకుండా ఉన్నాను అని కవర్ వేసుకొని ఉన్నా కూడా ప్రభా నా జీవితంలో నేను భయం కలిగి ఉన్నాను అనేటువంటి మన బలహీనతని అడ్మిట్ చేయడంలోనే మన స్టెప్ ఆఫ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఫియర్ ఉంటుంది. ప్రియమైన వార్లారా, ఎప్పుడైతే మనం అడ్మిట్ చేయలేమో ఎప్పుడు కూడా దానికి సొల్యూషన్ మన జీవితంలో రాదు. భయంతోనే మన జీవితంలో మనం ముందుకు వెళ్తాం. ప్రియమైన వార్లారా, నెంబర్ 1,
నా జీవితంలో దేనికి భయపడుతున్నాను, ఎవరికి భయపడుతున్నాను, ఎందుకు భయపడుతున్నాను అనేటువంటి విషయాల్ని మనం అసెస్ చేసుకున్నప్పుడు, మనం చూసుకున్నప్పుడు, అడ్మిట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఫియర్కి మనం సొల్యూషన్ కనుక్కోగలము. నెంబర్ 2, అసలు నీ మోటివ్స్ ఏంటి, నీ గోల్స్ ఏంటి అనే విషయాన్ని ఒకసారి పరిశీలించుకో. నువ్వు భయపడటం వెనకాల నీ ఉద్దేశం ఏంటి, నీ యొక్క గోల్ ఏంటి, నీ గమ్యం ఏంటి, ఎందుకు భయపడుతున్నావు, ఆ భయపడంలో నీ గమ్యం ఏంటి అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం చూసుకుందాం ప్రియమైన వారులారా. చాలాసార్లు మన భయము ఎవరినో ఒకరిని లేకపోతే ఏదో ఒక దాన్ని ప్లీజ్ చేయడం కోసమే ఉంటుంది మన భయం. ఏదో ఒక దాన్ని ప్లీజ్ చేయడం కోసమే ఉంటుంది మన భయం. రీసెంట్గా నా ఎక్స్పీరియన్స్ చెప్పనివ్వండి. మా చీఫ్ చాలా స్ట్రిక్ట్ అనమాట. యూజువల్లీ వీ ఆల్వేస్ మేక్ పాయింట్, అంటే ఇప్పుడు నేను ఎప్పుడో పీజీగా ఉన్నప్పుడు చెప్పట్లేదు అనమాట. యూజువల్లీ మా వార్డ్లో వీ మేక్ ఎ పాయింట్, చీఫ్ రావడానికంటే మేమే ముందెళ్ళి ఉంటాం అనమాట. దట్ ఈస్ ద సేఫెస్ట్ థింగ్. నిన్నగాక మొన్న పోస్ట్ ఓపీడే నాకు లేట్ అయిపోయింది, 9-10 అయిపోయింది అనమాట. నేను వెళ్ళేపాటికే రౌండ్ స్టార్ట్ అయిపోయినాయి. సో నాకు ఎంటర్ అవ్వక ముందే నాకు అర్థమైంది, ఓహో రౌండ్ స్టార్ట్ అయినాయి అని. దెన్ ఐ సెట్ టు మై సెల్ఫ్, కమాన్ బ్లెస్సీ, నువ్వు భయపడుతూ వెళ్ళావంటే నిన్ను భయపడతాడు, కమాన్ కాన్ఫిడెంట్గా నడుచుకుంటూ వెళ్ళు అని చెప్పుకొని బాగా ధైర్యంగా నడుచుకుంటూ వెళ్ళాను అనమాట. ఐ డిడ్ నాట్ గెట్ స్కోల్డింగ్స్. ద మోర్ యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ పీపుల్, ద మోర్ యు నిన్ను నువ్వు శ్రేష్టతలో చూసుకోనంత కాలము నీ జీవితంలో భయము అనే గ్రిప్లో నుండి ఎప్పుడు బయటకు రాలేవు. దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. యోహాను సువార్త 12వ అధ్యాయము 42-43 వచనాలను చదువుకుందాం ప్రియమైన వార్లరా. యు షుడ్ అసెస్, నేను భయపడడం వెనకాల నా గమ్యం ఏంటి, నా భయపడడం వెనకాల నా ఉద్దేశం ఏంటి అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం చూసుకొని అర్థం చేసుకోగలిగితే ఆ భయంలో నుండి బయటికి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుని యొక్క వాక్యంలో ఉంది, అయినను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించరే. యేసయ్యని చాలామంది పరిసయ్యులు కూడా విశ్వసించారంట. యేసయ్య యొక్క మాటల్ని వాళ్ళందరూ కూడా హృదయంలో చాలా బాగున్నాయి, నాకు కావాలని అనుకున్నారంట. కానీ వాళ్ళ జీవితంలో భయము అనేది ఆపేసింది. వాళ్ళ జీవితంలో ఉన్న భయం వెనకాల మోటివ్ ఏంటి అనంటే మనుషుల మెప్పు అనేది అనమాట. మనుషులు మమ్మల్ని అప్రూవ్ చేయకుండా నెట్టేస్తారేమో అనేటువంటి భయం ఉండడం వల్ల ఈరోజు నీ జీవితంలో దేనికి మెప్పించడానికి భయము అనేటువంటి దాన్ని సంకన పెట్టుకొని ఉన్నావు అనే విషయాన్ని చూసుకుందాం ప్రియమైన వార్లరా. శ్రేష్టమైన విశ్వాసాన్ని వాళ్ళు వదిలేశారంట. ఎందుకనంటే వెలివేయబడతామేమో అని భయం వేసింది. మనుషులు నమస్కారమయ్యా పెద్దయ్యా అయ్యా యాజకులు గారు లేకపోతే అధికారులు గారు నమస్తయ్యా అని చెప్పేటువంటి నమస్కారాలు వాళ్ళకి చాలా ప్రాముఖ్యంగా అనిపించాయి. క్రీస్తు బిడ్డని అని చెప్పుకోవడము వాళ్ళకి ప్రాముఖ్యంగా అనిపించలేదు. ఈరోజు నీ జీవితంలో భయము వెనకాల ఏదో ఒక మోటివ్ తప్పకుండా ఉంటుంది. ఎవరిని ప్లీజ్ చేయడానికి లేకపోతే ఏ పరిస్థితిని ప్లీజ్ చేయడానికి. ఈరోజు నీ జీవితంలో దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా అపేక్షిస్తున్నానా అనేటువంటి దాన్ని మనం ప్రశ్నించుకోవాలి, బద్దులమై ఉంటూ ఉన్నాము. అండ్ లాస్ట్లీ, ఆస్క్ గాడ్ టు హెల్ప్ యూ. వెన్ ఈజ్ ద టైమ్ టు కిక్ ఫియర్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్? మన జీవితంలో నుండి భయాన్ని ఒక తన్నుదాన్ని బయటికి ఎప్పుడు పంపించాలండి? 2035 సంవత్సరం జనవరి 31వ తారీఖున. థ్యాంక్ గాడ్ ఎవరు నిద్రపోవట్లేదు, అర్థమైంది జోక్ కాబట్టి నవ్వారు. లేదు అనంటే ఇంకో మంచి ముహూర్తం ఎప్పుడన్నా పెడదామంటారా? వెన్ ఈస్ ద గుడ్ టైమ్ టు కిక్ ఫియర్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్? నీ జీవితంలో నుండి భయాన్ని ఒక తన్నుదాన్ని బయటికి పంపించడానికి ఎప్పుడు మంచి ముహూర్తం?
The word of God says, today is the day, now is the time. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ సమయం అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియమైన వారలారా, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనంలో ఏమనుంది అంటే, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. దిస్ ఈజ్ ద వర్డ్ దట్ గాడ్ ఈజ్ గివింగ్ టు అస్. నేను మిమ్మల్ని మర్చిపోలేదు, నాకు మీ గురించినటువంటి ప్లాన్స్ ఉన్నాయి, నేను మిమ్మల్ని శ్రేష్టంగా చేశాను, కాబట్టి భయపడొద్దు, భయం మీద వర్క్ చేద్దాం రండి అని దేవుడు మనకి పిలుపునిస్తూ ఉన్నాడు. పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పించేదను అని దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. ప్రియమైన వారలారా, దేవునికి భయపడడం అనేది, దేవుని గురించి తెలుసుకోవడం అనేది, దట్ ఈస్ ద స్ట్రాంగ్ బిగినింగ్ పాయింట్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో నేర్చుకోవడానికి మొట్టమొదటి అడుగు ఏంటి అంటే దేవుని గురించి భయపడడం అనేది. ప్రియమైన వారలారా, ఈరోజు నుండి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్న తర్వాత కూడా భయాన్ని సంకన పెట్టుకొని వెళ్తామో, భయాన్ని మన కాళ్ళ కింద పెడతామో అనేది ఈరోజు మనం ప్రశ్నించుకుందాం. కంటిన్యూషన్గా దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఎవరికి భయపడాలి అని దేవుని యొక్క వాక్యంలో ఉంది అని అంటే, దేవుని యొక్క వాక్యంలో లూకా సువార్త 12వ అధ్యాయం 5వ వచనంలో ఉంటున్నది, మీరు ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియచేయుదును, చంపిన తరువాత నరకములో పడద్రోయు శక్తి గల వారికి భయపడుడి. పరలోకము అనేది ఎంత సత్యమో నరకము అనేది కూడా అంతే సత్యం. ప్రియమైన వారలారా, స్వాతంత్రము అనేది ఎంత సత్యమో ఒక బానిసత్వంగా ఉండడం అనేది కూడా అంతే సత్యం. ప్రియమైన వారలారా, ఫ్రీగా ఉండడము అనేది ఎంత సత్యమో జైల్లో ఉండడం కూడా అంతే సత్యము. ఇఫ్ యు బిలీవ్ దేర్ ఇస్ హెవెన్, హెల్ అనేది కూడా అంతే సత్యము. అక్కడ పురుగు జావదు, మంట ఆరదు. ఆ యొక్క శాశ్వతమైనటువంటి నరకాగ్నిలో మండి చావడానికి సిద్ధంగా ఉన్నావా? దేవునికి భయపడి నీ జీవితాన్ని రిడీమ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? పేతురు రాసిన పత్రికలో దేవుడు ఇలా అంటాడు, ఏమని అంటే, మీరు అనుకుంటున్నట్టుగా దేవుడు ఆలస్యం చేయట్లేదయ్యా. ఎప్పుడు వస్తాడు దేవుడు? రెండో రాకడా అని నేను పుట్టినప్పటి నుండి వింటా ఉన్నాను, పాస్టర్ చెప్తూనే ఉన్నాడు, సండే స్కూల్లో చెప్తూనే ఉన్నారు, ఎప్పుడు వచ్చాడు దేవుడు అని మీరు అనుకుంటున్నారేమో. ఈరోజు బహుశా నువ్వు అలా అనుకుంటూ ఉంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నేను నీకోసమే ఇంకా వెయిట్ చేస్తున్నాను, నువ్వు రక్షణ పొందుతావని. భయపడాల్సింది ఒక్కడికే నీ జీవితంలో, నీ యొక్క ఆత్మను నరకములో పడద్రోయగలిగిన శక్తి కలిగిన వానికి. ఈరోజు నీ జీవితంలో ఆ నరకము నుండి విమోచింపబడ్డావా? లేకపోతే నేను చనిపోతే నరకంలో ఉంటానేమో అనేటువంటి క్రాస్ రోడ్స్లో ఇంకా ఉన్నావా? ఎక్కడికి వెళ్తావయ్యా చనిపోయిన తర్వాత? నువ్వంటే ఉండు బ్లెస్ అక్క, ఒక్క నిమిషం ఆలోచించుకొని చెప్తాను. ఈరోజు నేను నిన్ను తీసుకెళ్ళాలి, ఈరోజు నీ ప్రాణం నాకు కావాలని దేవుడు అంటే, దేవ కొంచెం టైం, ఈ ఒక్క 5 నిమిషాల టైం, కొంచెం పాప క్షమాపణ ప్రార్థన చేస్తాను అని అనుకుంటూ ఉన్నావేమో. ప్రియమైన వారలారా, ఇదే రక్షణ దినము, అనుకూల సమయము. లెట్ ద ఫియర్ ఆఫ్ గాడ్ బీ ఇన్ అవర్ లైఫ్, బట్ లెట్ ద ఫియర్ ఆఫ్ మ్యాన్ గో అవుట్ ఆఫ్ అవర్ లైఫ్. ఆమేన్. క్రీస్తు యొక్క భయము మన జీవితంలో ఉండును గాక. ఆ భయములో నుండి రక్షణ బయటకు వచ్చును గాక. ఆ భయములో నుండి విశ్వాసం బయటకు వచ్చును గాక. ఆ భయములో నుండి శాశ్వత రాజ్యానికి వారసత్వం బయటకు వచ్చును గాక. మనిషి యొక్క భయము మన జీవితంలో నుండి బయటికి వెళ్ళును గాక. ఎందుకండి? నెంబర్ 1, బికాస్ ఎందుకు మనం భయపడాల్సిన అవసరం లేదు? ఆయన మనల్ని గుర్తుపెట్టుకున్నాడు కాబట్టి. నెంబర్ 2, ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు? నా గురించిన ప్లాన్ ఆయన దగ్గర ఉంది కాబట్టి. నెంబర్ 3, ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు మనుషులకి? ఆయన మనల్ని శ్రేష్టంగా చేశాడు కాబట్టి. హల్లెలూయా. వైవా చెప్పడానికి వెళ్తున్నా, ఇంటర్వ్యూకి వెళ్తున్నా, లేకపోతే ఏదన్నా పని మీద హయ్యర్ అథారిటీస్ని కలవడానికి వెళ్తున్నా, ఏ విషయం గురించి మాట్లాడడానికి ఎవరి దగ్గర వెళ్తున్నా, ఒకసారి భుజం తట్టుకొని చెప్పి వెళ్ళాలన్నమాట. కమాన్ బాయ్, గాడ్ మేడ్ యూ యాజ్ ప్రెషస్. కమాన్ గర్ల్, గాడ్ మేడ్ యూ యాజ్ ప్రెషస్ అని. ఆమేన్. అందరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామండి. ఈరోజు నీ జీవితంలో ఎవరికి భయపడుతున్నావు?
ఆ భయం వెనకాల ఉద్దేశం ఏంటి? ఆ ఒక్కటి రోజు నువ్వు ప్రశ్నించుకోలేకపోతే అదే భయంలో నీ జీవితంలో కొనసాగిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డ, భయపడాల్సింది ఒక్కటే, నరకంలో వేయడానికి శక్తి కలిగినటువంటి దేవునికి మాత్రమే. ఈరోజు పరిసయ్యులు లాంటి ఉద్దేశాలను కలిగి ఉన్నావా? వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా ఆపేక్షించి అని రాయబడి ఉంటున్నది. ఈరోజు ఎవరి మెప్పుని ఆపేక్షించి భయపడి ఉరి తెచ్చుకున్నావు నీ జీవితంలో? దేవుని యొక్క వాక్యంలో ఉంది, మనిషికి భయపడటం వల్ల ఉరి వస్తుంది అని. ఏం ఉరి తెచ్చుకొని పెట్టుకున్నావు నీ జీవితంలో? కెన్ వి ఆల్ ప్రే దిస్ ఈవినింగ్? ఈరోజు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అయ్యా నన్ను మర్చిపోలేదయ్యా, ఆయన నన్ను మర్చిపోలేదయ్యా, నన్ను మర్చిపోలేదయ్యా, నువ్వు నన్ను మర్చిపోలేదనే విషయాన్ని నేను మర్చిపోయానయ్యా. అనేకమైన సార్లు ఆయన మనల్ని మర్చిపోలేదు అన్న విషయాన్ని మనం మర్చిపోయాము. నేను ఆయనకు గుర్తున్నాను అనే విషయాన్ని మనం మర్చిపోయాము. అందుకే ఏన్నొద్దు అనే భయంలో మన జీవితంలో మనం ముందుకెళ్తూ ఉన్నాము. టుడే లెట్ us say to God, God థ్యాంక్ యూ, నన్ను మర్చిపోలేదయ్యా, నీకు వందనాలు అయ్యా, నీ ప్లాన్ గొప్పదయ్యా, నీ ప్లాన్ గొప్పదయ్యా, నా గురించి నీకు బ్లూ ప్రింట్ ఉందయ్యా, నీకు వందనాలయ్యా, ఆ బ్లూ ప్రింట్ నేను విశ్వసిస్తున్నానయ్యా, నీకు వందనాలయ్యా అని చెప్దాము. నేను శ్రేష్టమైన దాన్ని. ఈరోజు నీ గురించి నిన్ను చూసుకునేటువంటి దృక్పథం మారునుగాక. ఈరోజు నీ గురించి నీకున్నటువంటి ఆ లో ఇన్ఫీరియారిటీ మారునుగాక. ఆయన నన్ను శ్రేష్టమైన వ్యక్తిగా చేశాడు, ఆయన నన్ను శ్రేష్టమైన వ్యక్తిగా చేశాడు అని. తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. మా జీవితం అంతా కూడా ప్రభువా, నువ్వు ఏదైతే చేయొద్దన్నావో దానికే డెడికేట్ చేసి భయంలో పూజిస్తూ జీవిస్తూ మునుగుతూ తేలుతూ దానిలోనే బాప్తిజం తీసుకుంటా ఉన్నామయ్యా. ఈరోజు మా జీవితంలో తండ్రి భయం యొక్క గుప్పిట్లో ఉంటూ భయములో దొర్లాడుతూ ఉండేవాళ్ళంగా కాకుండా తండ్రి, ఆయన నన్ను మర్చిపోలేదు కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదని, ఆయన నా గురించి శ్రేష్టమైనటువంటి ప్లాన్స్ని ప్రతి డీటెయిల్ కలిగి ఉన్నాడు కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదని, ఆయన నన్ను శ్రేష్టంగా చేశాడు, నేను ఎవరికీ తక్కువ కాదు అని భయపడాల్సిన అవసరం లేదని ప్రభా, మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ మా రక్షణ వస్త్రాన్ని ప్రభా ధరించుకున్న వారమై నక్షత్రముల వల్ల ఈ లోకంలో ప్రకాశించడానికి మా అందరికీ కూడా సహాయం చేయండి. ఇంకా ఇక్కడ కూర్చున్న ఎవరిలో అయినా ప్రభా నీ భయం లేకపోతే తండ్రి, నరకము సత్యమని, అందులో అగ్ని ఆరదు, పురుగు చావదు అని ప్రభా, ఆ భయంకరమైన పరిస్థితుల్లో నేను ఉండకూడదు అనే భయాన్ని ప్రభా నువ్వు కలిగించి తండ్రి రక్షణలోనికి తీసుకురమ్మని ప్రభా ప్రార్థన చేస్తూ మా జీవితంలో నిన్ను గూర్చిన భయం ఉండునుగాక, ఈ లోకము మనుషులు గురించినటువంటి భయము బయటికి వెళ్ళునుగాక తండ్రి సహాయం చేయమని. ఎవరెవరు ఏ భయంతో ప్రభా ఇక్కడ కూర్చొని గ్రిప్ అయి ఉంటూ ఉన్నారో తండ్రి, దాంతో పట్టబడి ఉంటూ ఉన్నారో ప్రభా, ఇన్ జీసస్ నేమ్ ఐ స్పీక్, లార్డ్ వి బైండ్ అండ్ బ్రేక్ ఎవ్రీ చైన్స్ ఆఫ్ ఫియర్ ఇన్ జీసస్ నేమ్. అయా రేమా సంఘంలో ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో, దేవా యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో భయము అనేటువంటి సంకెళ్ళు దేవా తెగునుగాక ప్రభా. నేను మర్చిపోబడలేదని, గొప్ప ప్లాన్స్ నా పట్ల ఉన్నాయని, నేను శ్రేష్టమైన వాడిని అనేటువంటి విశ్వాసంతో ముందుకెళ్ళడానికి సహాయం చేయమని యేసు ప్రియమైన నామంలో అడిగి వేడుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్.